ఓం గురుభ్యో నమః. ఓం మహాగణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆత్మీయ సాధకులారా, ఈరోజు మనం ఉగ్ర మాతంగేశ్వరి యక్షిణి మంత్ర సాధన గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ మంత్రమును చాలామంది గురువులు రకరకాలుగా మీకు చెప్తున్నారు. నేను ఇక్కడ మాత్రం చాలా శీఘ్రముగాను సకల కోరికలు నెరవేర్చుకునే ఉగ్రరూప విధానాన్ని తెలియపరుస్తున్నాను. వివరాలు తెలుసుకుందాం. మంత్ర సాధన చేసే ముందు మీ గ్రామదేవత, కులదేవత, ఇష్టదేవత ఆరాధన చేయాలి. తల్లిదండ్రులు, పితృదేవతల ఆశీర్వచనం తీసుకొని సాధనను ప్రారంభించాలి. సాధనా సమయంలో తెలుపు రంగు లేదా చిలక పచ్చని రంగులో గల వస్త్రాలను ధరించాలి. దీక్షాకాలం 41 రోజులు. దీక్షాకాలంలో మౌనంగా ఉంటూ జపం మానసికంగా చేయాలి. 41 రోజుల్లో 4 లక్షల జపం చేయాలి. దీక్షాకాలంలో ఎటువంటి అడ్డులు ఆటంకాలు రాకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు దీక్ష ప్రారంభించే ముందుగానే తీసుకోవాలి. దీక్ష ఏ కారణం చేతనైనా మధ్యలో ఆగితే మరలా మొదటి నుంచి ప్రారంభించాలి. ఇక నియమాల విషయానికి వస్తే, మనసులోకి పరస్త్రీ వ్యామోహమే అస్సలు రానివ్వకూడదు. స్త్రీలు ఈ సాధన చేయడానికి వీలు లేదు. మాంసం తినకూడదు, మందు తాగకూడదు, పొగ త్రాగకూడదు, అబద్ధం ఆడరాదు, గట్టిగా అరవడం, కేకలేయడం వంటి పనులు చేయకూడదు. అందుకే మౌనంగా ఉండమని చెప్తున్నాం. దీక్షాకాలంలో కారము, పులుపు, ఉల్లి తినరాదు. తీయని పదార్థాలు, స్వాతిక ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజు అమ్మవారి దర్శనం చేయాలి. దేవత దగ్గర సువాసననిచ్చే అగరబత్తి, దీపం వెలిగిస్తూ ఉండాలి. ఈ దీక్షను ఏదైనా దేవాలయము లేదా క్షేత్రాల్లోనే చేయాలి. ఇంట్లో అస్సలు చేయకూడదు. దేవాలయము, క్షేత్రాలలో గల వెప్ప చెట్టు లేదా మారేడు చెట్టు లేదా వేప చెట్టు లేదా ప్రతి సంవత్సరము కాపుకు వచ్చే మామిడి చెట్టు లేదా మేడి చెట్టు క్రింద దీక్షను ప్రారంభించాలి. దీక్ష ప్రారంభించిన వృక్షం వద్దనే ప్రతిరోజు జపం చేయాలి. ప్రతిరోజు ఇప్పుడు నేను చెప్పిన చెట్లలో ఏదో ఒక చెట్టు దగ్గర మాత్రమే దీక్షను ప్రారంభించి వెప్ప నూనెతో పచ్చని రంగులు కలిగిన ఒత్తులను కలిపి మట్టి ప్రమిదిలో దీపం వెలిగించి దీపాన్నే మంత్రదేవతగా భావించి మంత్ర సాధన చేయాలి. మంత్రమును నిశ్చలమైన మనస్సుతో జపం చేయాలి. నైవేద్యముగా తీయని పదార్థాలను పెట్టి మీరే ప్రసాదంగా తీసుకోవాలి. ఇక దీక్షను చాలా రహస్యంగా ఉంచాలి. అందుకే ఈ దీక్షను నేను క్షేత్రంలో చేయమని మీకు చెప్తున్నాను. కారణం, అక్కడ చేస్తే ఎవరికీ తెలియదు కనుక. ఈ మంత్ర సాధన వలన మనకు తీరని కోరిక అన్నది ఏమీ ఉండదు. ధనం కావాలన్నా ధనం ఇస్తుంది. భౌతిక సుఖాలు కావాలంటే సుఖాలను ఇస్తుంది. కోరుకున్న వ్యక్తి కావాలన్నా అందిస్తుంది. వస్తువు కావాలన్నా అందిస్తుంది. అధికారం కావాలన్నా మంత్రదేవత మీకు అందిస్తుంది. అనుమానమే అక్కర్లేదు. మీకు కావలసినదంతా తదేకమైన దేవత పట్ల నిశ్చలమైన మనసుతో కూడిన జపం. అలా మీరు జపం చేయండి. దేవత మీకు తప్పనిసరిగా అనుగ్రహిస్తుంది. అయితే మంత్రదేవతను నీవు ఏ స్వరూపంలో తలుచుకుంటావో అదే స్వరూపంలో వస్తుంది. ఇక్కడ చాలా జాగ్రత్త వహించాలి. మీరు ఏదైనా కామ కోరికలతో మాత్రం కోరినట్లయితే ఆ రూపంలో దేవత దర్శనమిస్తే మీకు ప్రమాదం. దాన్ని మీరు కాస్త మనసులో గుర్తెరిగి ఈ సాధనను చేసుకోవాలి. కోరికలు మన యోగ్యతను బట్టి కోరుకోండి, లేకపోతే ప్రమాదాలు గురికాక తప్పదు. జాగ్రత్త ఈ విషయంలో. అందుకే సాధనా సమయంలో మన సంకల్పం మనల్ని, మన కుటుంబాన్ని, మన సమాజమును హితము చేసేదిలా ఉండాలి. అప్పుడు దేవత మరింత సంతోషించి మంచి
యోగవంతమైన భోగవంతమైన జీవితాన్ని ఇస్తుంది. సాధనా సమయంలో చాలా కఠిన పరీక్షలు ఉంటాయని మీకు ముందే చెప్పాను. తట్టుకొని నిలబడాలి. అందుకే వీలున్నంత వరకు మంత్రమును గురు సమక్షములో చేస్తే మంత్రం వేగంగా సిద్ధిస్తుంది. మీకేదైనా అడ్డులు ఆటంకాలు వస్తే అప్పుడు గురువే మిమ్మల్ని కాపాడుకుంటాడు. ఇక మంత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా 20 సంవత్సరాలు లోపు వయసున్నవారు మాత్రం చేయకూడదు. స్త్రీలు ఈ మంత్ర సాధన చేయాలి అని అనుకుంటే మాత్రం 24 రోజుల దీక్షను తీసుకోండి. నియమ నిబంధనలన్నీ పైన చెప్పినట్టుగానే వర్తిస్తాయి. అయితే స్త్రీలు ఈ మంత్ర సాధన చేసేటప్పుడు మాత్రం వీళ్ళకి ముఖ్యంగా ఒకే ఒక నియమం ఏంటంటే, దేవత మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మీ మనసులోకి పరపురుష వ్యామోహం కలిగిస్తుంటుంది. దానిని మీరు తట్టుకొని నిలబడాలి. మనసును నిశ్చలముగా చేసుకోవాలి. ఇక స్త్రీ పురుషులు ఎవరైనా ఈ మంత్ర సాధనను చెడు కోరికలతో చేస్తే మాత్రం మంత్రం సిద్ధించదు. సరికదా, దీక్ష మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు మీరు గమనించుకోవాలి మీ కోరికలో ధర్మం ఎంత ఉంది అని. అందుకే ఆత్మీయ సాధకులారా, ఈ దేవతను మీరు మంచి కోసం ఉపయోగించండి. మీరు మీ కుటుంబము మంచిగా ఉండాలని కోరుకుంటూ సమాజానికి మీరు మీ కుటుంబం మేలు చేసేవారిలా ఉండాలని కోరుకోండి. దానివలన మీకు భోగవంతమైన జీవితం వస్తుంది, చివరిలో మోక్షం లభిస్తుంది. మీ వంశానికి మీకు మంచి కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి. విషయాన్ని బాగా గమనించుకోండి. ఇక 41 రోజుల దీక్ష పూర్తయిన తరువాతను మీరు ఏదైనా అమ్మవారి క్షేత్రంలో కానీ గుడిలో కానీ వెళ్ళి అర్చన అభిషేకం జరిపించుకోండి. దీక్ష పూర్తయ్యేసరికి మీ ధర్మబద్ధమైనటువంటి కోరిక తప్పనిసరిగా సిద్ధిస్తుంది. మీరు నిశ్చలమైన సద్భావంతో ఈ మంత్ర సాధన చేస్తే తీరని కోరిక అంటూ లేదు. ఈ దీక్ష చేసిన వారికి, ఈ మంత్ర సాధన చేసినటువంటి వారికి శత్రువులు అనేవారే ఉండరు. ఈర్ష్య వీళ్ళ మీద పనిచేయదు, నరదృష్టి అస్సలు పనిచేయదు. సరికదా, వీళ్ళు ఆజన్మాంతం అనగా ఈ మంత్ర దీక్ష పూర్తి చేసిన తర్వాతను మరణించే వరకు మీ ముఖము కానీ మీ శరీరం కానీ మంచి వచ్చస్సు కలిగి బంగారు ఛాయలో మెరిసిపోతూ ఉంటారు. మీ ముఖంలో అస్సలు మృత కళ అనేదే కనిపించదు. ఇది దేవత ఇచ్చిన ఒక ప్రత్యేకమైన వరం. ఆత్మీయ సాధకులారా, పైన నేను చెప్పిన విషయాలను చాలా జాగ్రత్తగా మీరు గమనించుకొని ఈ మంత్ర దీక్షను చేయాలి. ఎట్టి పరిస్థితిలో మంత్రాన్ని చెడు కొరకు ఉపయోగించకండి. ఇక మంత్రమును ఎప్పుడు ప్రారంభించాలి అని అంటే, మంత్రదీక్షను ఏదైనా అష్టమి నవమి తిథులలో కానీ లేదా అమావాస్య పౌర్ణమి తిథులలో కానీ మీరు ప్రారంభించుకోండి. ఇక మంత్రాన్ని మీకు నేను ఉపదేశిస్తాను. ఇదే గురోపదేశముగా భావించి వెన్ను నిటారుగా ఉంచి తూర్పుకు అభిముఖముగా కూర్చొని ఒకసారి శ్రీమాత లలితా త్రిపుర సుందరిని మనసులో స్మరించుకొని తర్వాతను ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని నాతో పాటు 3 సార్లు పలకండి. మంత్రము: ఓం హ్రీం శ్రీం క్లీం మాతంగేశ్వర్యై నమః. మంత్రం మరోసారి: ఓం హ్రీం శ్రీం క్లీం మాతంగేశ్వర్యై నమః. ఓం హ్రీం శ్రీం క్లీం మాతాంగేశ్వర్యై నమః. ఆత్మీయ సాధకులారా, ఇప్పుడు నేను చెప్పిన ఈ మంత్రాన్ని మీరు నిశ్చలమైన మనసుతో జపిస్తూ మీకు, మీ కుటుంబానికి, మీ సమాజానికి హితము కోరేవారుగా మెలగాలని కోరుకుంటూ సదా మీరు మరియు నేను లోకక్షేమాన్ని కోరుకోని ముందుకు సాగాలని ప్రార్థిస్తూ ఎల్లవేళలా మీ శ్రేయస్సు, మీ సమాజ శ్రేయస్సు కోరుకుంటూ మీ స్వామి త్రిపురానందనాథ. ఓం శ్రీమాత్రే నమః.